ఇది తగ్గిల్లి గ్రామం. బాలలకు మధ్యాహ్నం భోజనం పాఠశాలలో ఉంది, కానీ పిల్లలకు త్రాగడానికి నీరు లేదు. వాటర్ ట్యాంక్ దాదాపు 2 సంవత్సరాల నుండి పాడయ్యింది. మధ్యాహ్నం భోజనం చేసి పళ్ళెం కడగడానికి, మంచినీరు తాగడానికి పిల్లలు తిరిగి ఇంటికి వెళ్తారు. తల్లిదండ్రులు మధ్యాహ్నం ఇంటికి వచ్చిన పిల్లల్ని తిరిగి బడికి పంపించేవారు కాదు. తమ వెంట పనులకు తీసుకుని వెళ్తారు. ఆంధ్రప్రదేశ్లోని నిజామాబాద్ జిల్లాలో పిల్లలకు అనేక రకాల సమస్యలు ఉన్నాయి. జనాభా సమస్య, నిరక్షరాస్యత, మూఢనమ్మకాలు, ఆడామగ తేడా వంటి సమస్యలు ఉన్నాయి. పిల్లలకు పనిలో పెడతారు. జూదం, గుట్కా, మద్యం వంటి దురలవాట్లకు పిల్లలు లోనవుతున్నారు. బాల్య వివాహాలు, వరకట్నము ఇక్కడి సంస్కృతికి సంబంధించిన ఆచార వ్యవహారం. కొన్ని వందల సంవత్సరాల నుండి పిల్లల బాల్యం ఇక్కడి సమస్య. ఈ సత్యమును మార్చుట కొరకు ఒక చిన్నదైన సంఘంను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంఘంను పిల్లలే ప్రారంభించారు. ఈ సినిమాలో ఈ సమస్యలను మార్చుట కొరకు దీనిని వారి గ్రామంలో ఏర్పాటు చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లాలోని 65 గ్రామాల్లో సంస్కార్ ప్లాన్ బాలసేవా సంఘంను ఏర్పాటు చేసింది. ఈ చిల్డ్రన్ క్లబ్ను BSS అంటారు. ఈ సంఘంలో గ్రామంలోని 10 నుండి 17 సంవత్సరాల లోపు ఏ బాలుడైనా ఈ సంఘంలో సభ్యత్వం పొందవచ్చు. ప్రతి BSSలో ఒక ప్రెసిడెంట్, సెక్రటరీ, 6 కమిటీలు ఉన్నాయి. వారి పదవి కాలం 1 సంవత్సరం పాటు కొనసాగుతుంది. BSSలోని సభ్యులు గ్రామంలోని సమస్యలను తెలుసుకొని వారు వాటికి పరిష్కార మార్గాన్ని ఆలోచిస్తారు. BSSలోని సభ్యులు ప్రతి వారం లేదా నెలలో వారు కొంత డబ్బును పొదుపు చేస్తారు. BSSలోని కమిటీలన్నీ కలిసి డబ్బును గ్రామంలోని సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తుంది. ఉదాహరణకు BSS పిల్లలు పశువులు నీరు త్రాగడానికి తొట్టిని కట్టించారు. ప్రభుత్వ సహాయంతో బస్సు వసతిని కల్పించి అనాథ బాలలకు సహాయం చేశారు. ఎప్పుడైతే BSSకు చైల్డ్ మేనేజ్డ్ ప్రాజెక్ట్ ఫండ్, దీనిని చిల్డ్రన్ ఫండ్ అంటారు. అయితే దీనికి యాక్టివిటీస్కు అధిక ప్రోత్సాహం లభించింది. చిల్డ్రన్ ఫండ్ అంటే ఏమిటో అనురాధ ద్వారా తెలుసుకుందాం. చిల్డ్రన్ ఫండ్ ద్వారా BSS పిల్లలు తమ గ్రామంలో ఉన్న సమస్యలు పరిష్కరించడానికి అవకాశం కలుగుతుంది. బాలసేవ సంఘం సభ్యులు సమావేశం ఏర్పరచుకొని తమ గ్రామంలో ఉన్న సమస్యలను సంస్కార్ ప్లాన్ సంస్థకు ఫండ్ కొరకు సమస్యను పరిష్కరించడానికి ప్రాజెక్ట్ ప్రపోజల్ పంపిస్తారు. ఫండ్ అందుకున్న తర్వాత సమస్యను పరిష్కరణ దిశగా ప్రయత్నిస్తారు. ప్రాజెక్ట్ డబ్బు రిపోర్ట్ను పిల్లలే రాస్తారు. ఇవన్నీ చేసేది BSS పిల్లలే చూసుకుంటారు. ఇందులో పాత్ర పెద్దలది చాలా తక్కువగా ఉంటుంది. ప్రారంభంలో 9 BSSలకు ఎంపిక చేసి చిల్డ్రన్ ఫండ్ ఇవ్వడం జరిగింది. BSSలోని సభ్యులకు చిల్డ్రన్ ఫండ్ నడపడానికి శిక్షణ ఇచ్చారు. 9 BSSలకు ఎంచుకున్న సభ్యులకు 2 సార్లు శిక్షణ ఇవ్వడం జరిగింది. మొదటి 2 రోజుల శిక్షణలో పాల్గొన్న సభ్యులకు వారు వెతికిన వారి గ్రామంలోని సమస్యలున్నాయి. ఏవైతే సమస్యలు రాశారో ఆ సమస్యలను, ప్రధానమైన సమస్యలను ముందుగా రాసి తర్వాత వాటిని పెద్దలు చేయాలా, పిల్లలు చేయాలా లేదా ప్రభుత్వం చేయాలా అనే దాని గురించి శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత శిక్షణలో మాకు చిల్డ్రన్ ఫండ్ అంటే ఏమిటో చెప్పారు. ఆ శిక్షణలో పొదుపు ఏ విధంగా చేయాలి, డబ్బు ఏ విధంగా ఖర్చు చేయాలి, తర్వాత ప్రాజెక్టు ప్రపోజల్ చేయాలి మొదలగున వాటికి శిక్షణ లభించింది. 9 గ్రామాల BSS సభ్యుల వారికి 7 వేరువేరు ప్రాజెక్టు సమస్యలను ఎంచుకున్నారు. వాటికి పరిష్కారమును, దానికి యాక్షన్ ప్లాన్ను చేశారు. వీరు 9 గ్రామాల BSS పిల్లలు 7 యాక్టివిటీస్ని ఎందుకు ఎంచుకున్నారు? కారణమేమిటి? దీనివల్ల ప్రభావం ఏమి ఏర్పడింది? ఈ కారణములను చూసి పిల్లలు కూడా వారి మార్పులు తేగలరు. ఈరోజు మధ్యాహ్నం భోజనం తర్వాత ప్రభుత్వ పాఠశాల తగ్గిల్లి గ్రామంలో పిల్లల హాజరు శాతం ఎక్కువగా ఉంది. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత పిల్లలు అక్కడే నీరు త్రాగుతున్నారు మరియు పళ్ళెం కడుక్కుంటున్నారు. వాటర్ ట్యాంక్ 2 సంవత్సరాల నుండి పాడయింది. ఇప్పుడు BSS పిల్లలు దీనిని చిల్డ్రన్ ఫండ్ నుండి బాగుపరిచారు. దీనిని వారు 2000 రూపాయలు ఖర్చు చేశారు.
వారు దానిని రిపేర్ చేయడంలో వారు నది నుండి ఇసుక తెచ్చి మరియు వారే లేబర్ పని చేసి వారి యొక్క ఖర్చును తగ్గించుకున్నారు. అదేవిధంగా స్కూల్లోని పిల్లల సంఖ్య అధికంగా ఉండడం వల్ల స్కూల్ హెడ్ మాస్టర్ చాలా ఆనందంగా ఉన్నారు. ప్రధానోపాధ్యాయులు ఎం శ్రీనివాసరెడ్డి గారిని మాట్లాడుతున్నాను. 2 సంవత్సరాలకి పూర్వము చెడిపోయి ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ను చిల్డ్రన్ ఫండ్స్ నుంచి 2000 రూపాయలు ఖర్చు పెట్టి మాకు వాటర్ ట్యాంక్ని అందించినందుకు వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాను. నేను తగ్గిలి గ్రామ సర్పంచ్ మాట్లాడుతున్నాను. నా పేరు శ్రీగిరి దేవరాం. ఏంటంటే ఇది ఒక గవర్నమెంట్ ద్వారా కాలే పని, కానీ ఈ యొక్క బాలసేవ సంఘం తరఫున ఈ పని చేపట్టినారు. ఏంటంటే ఇది ఒక పిల్లలకే కాకుండా వాళ్ళ యొక్క చుట్టుపక్కల ఉన్న 15-20 ఇండ్లకు కూడా మంచిగా సహాయపడుతున్నది. సావిత్రి నా పేరు. స్కూల్ పిల్లలు నీరుడు 2000 లేపి మంచిగా ట్యాంక్ కట్టించి నీళ్ళు ఉపయోగపడేటట్టు స్కూల్ పిల్లలకు మా పక్కిండ్లకు సరిపోయేటట్టు అంతా మంచిగా జరుగుతుంది. మంచిగా ఉంటున్నది, ఏమి ఇబ్బంది లేదు నీళ్ళది. లేకుంటే ఏటికెళ్ళి తెచ్చుకున్న వాళ్ళం. పేదరికం, నిరక్షరాస్యత వల్ల కొంతమంది పిల్లలు బడిని మాని పనికి వెళ్ళడం జరుగుతుంది. 9 BSSలలో నుండి 3 BSSలు గ్రంథాలయంను ఎంపిక చేసుకుని బడిమానిన పిల్లలకు ఈ సమస్యను పరిష్కరించుట కొరకు వారు గ్రంథాలయంను ప్రారంభించారు. ఈ గ్రంథాలయాన్ని అదే గ్రామానికి చెందిన BSS పిల్లలు నడిపిస్తున్నారు. దీనికైన ఖర్చు 11,000 రూపాయలు. తుకారాం ఆటోరిక్షా యొక్క క్లీనర్. ఈ గ్రంథాలయం వల్ల అతనికి ఏం ప్రయోజనం ఉందో తెలుసుకుందాం. నాకు చదువుకోవాలని చాలా కోరిక ఉంది, కానీ కుటుంబ పరిస్థితుల వల్ల నేను చదువుకోలేను. సాయంత్రం పనికే నచ్చి నేను లైబ్రరీకి వచ్చి బుక్కులు చదువుతున్నా. అందువలన నాకు తెలివి పెరిగింది. ఇది గుర్తించిన ఆ గ్రామ BSS పిల్లలు ఏం చేశారో BSS అధ్యక్షుడైన పండరి ద్వారా తెలుసుకుందాం. మేము మా చిల్డ్రన్ ఫండ్ ద్వారా మేము గ్రంథాలయాన్ని ప్రారంభించాము. మా గ్రామంలో చదువుకున్న పిల్లలు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళు బాల కార్మికులుగా ఉన్నారు. కాబట్టి మా గ్రామంలో వాళ్ళు పనికి వెళ్ళి సాయంత్రం వచ్చి వాళ్ళు ఈ గ్రంథాలయంలో చదువుకుంటున్నారు. దాని ద్వారా వాళ్ళకు మంచి